మహాకుంభమేళాకి 52 మందితో వెళ్ళామండి. చూడండి రైలు ఎట్లా ఉందో, స్లీపర్ క్లాస్ అంత ఉందండి, ఏసీ అంత ఉందండి. ఎవరిని మందరించలేని పరిస్థితి అండి, మరీ ఘోర పరిస్థితి. అలాగే 50 మంది బయటకు వచ్చిన జనాభాని, ఫుల్ జనాలండి. దగ్గర 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం నడకండి. 7 నుంచి 8 కిలోమీటర్లు నడక. ఇంకా మా బ్యాగులతోటి, బొట్టలతోటి రైల్వే స్టేషన్ అంతా అలా వెళ్ళొచ్చిన చూడండి, మామూలుగా లేదు. కుంభమేళ అంటేనే కుండ పగిలేటట్టుందండి. కానీ చాలా హుషారుగా ఉన్నారు మా జనాలందరూ, బాగానే హుషారుగా ఉన్నారు. ఇప్పుడు నుంచి నడక మొదలు పెడతారండి 7-8 కిలోమీటర్లు. ఆ వీడియో కూడా చూస్తూ ఉండండి, వస్తూ ఉంటుంది మా ఇంట్లో. మురళి గారు క్షేమమా? అయ్యా క్షేమం. ఎక్కడికి కలిసారు? కనపడలేదు ఇప్పుడు దాకా. నేను ఏసీలో ఉన్నా సార్. ఖమ్మంలో ఎక్కడా? అవి బాగున్నాయ్యా, శుభం. చూడండి, ఎటు పక్క చూసినా జనం, ఎటు పక్క చూసినా జనం. మ్యాక్సిమం 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుందండి నడక. ఈ బ్యాగులు పొట్టులు కూడా మా ఊళ్ళంతా బ్యాగులు పొట్టులతోటి చక్కగా నడుస్తున్నారండి. 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం అండి స్టేషన్ నుంచి. మొత్తం కుంభమేళ అంటే 7-8 కిలోమీటర్లు నడిచే కుంభమేళ అండి. ఏ పక్కకు చూసినా జనం అండి. చూడండి, ఇలా నడుస్తున్నామండి ఇంత జనాల్లోని. ఇక మా బామ్మర్ది గారు ఉన్నారండి, ఇక శ్రీనివాస్ గారు. చూడండి, ఏ పక్క చూసినా జనం అండి. ఈ నడిచి నీరసం అయితే వచ్చిందండి ఈ కుంభమేళ. పొద్దున్నే కదండి వాకింగ్ చేసినట్టు ఉంది.